హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 2 ట్రిగనోమెట్రీ దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే సబ్ చాప్టర్కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. అయితే మన క్వశ్చన్ పేపర్లో 13th బిలో ఈ యొక్క ప్రాబ్లం ఉంటుంది, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. మరి 13th ఏలో ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్, సో దానికి సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది. ఓకే, సరే. సో మరి ఇప్పుడు మనం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఎన్నో మోడల్ పేపర్స్లో అడగడం జరిగింది, చాలా ఈజీగా ఉంటుంది. మరి చూద్దాం. ఇఫ్ ఏబిసి అంటే ఒక ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఇచ్చేసాడు. అయితే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అంటే ట్రయాంగిల్ యొక్క ఏరియాని కనుక్కోమంటున్నాడు. సో ఫార్ములా ఏంటంటే, సో ఏరియాకి ఫార్ములా డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. మరి ఇక్కడ ఎస్ మనకు తెలియదు, ఆ సైడ్స్ని ఏబిసి అనుకుంటాం. మరి ఎస్కి ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 2. ఆ మూడింటిని యాడ్ చేసి 2తో డివైడ్ చేసి మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి స్క్వేర్ రూట్ అప్లై చేయాలి. ఓకే, ఎస్, దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. మరి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన డేటా రాస్తున్నాను. గివెన్ దట్ a is equal to 3, b is equal to 4, c is equal to 5. మరి ఇప్పుడు ఎస్ కనుక్కోవడానికి రాస్తున్నా. సో ఎస్ ఇజ్ ఈక్వల్ టు వేర్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 2. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 3, బి అంటే 4, సి అంటే 5 డివైడెడ్ బై 2. 12 బై 2 అవుతుంది. 9 ప్లస్ 3 12. సో మళ్ళీ ఇక్కడ డివిజన్లు 2 ఉంటుంది, అది అలానే రాసి ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 1s 2 6 టైమ్స్ ఎస్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఇంకా ఫార్ములాని అప్లై చేద్దాం. సో దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, సో దాన్ని డెల్టాతో డినోట్ చేస్తుంటాము. ఈజ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఓకే, మరి మన దగ్గర ఎస్ ఏబిసిలు ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, చెప్పండి, ఎస్ అంటే 6 ఇంటూ ఎస్ మైనస్ ఏ, 6 మైనస్ 3. ఏ అంటే చూడండి ఎస్ మైనస్ బి అంటే 6 మైనస్ 4, ఎస్ మైనస్ సి 6 మైనస్ 5. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్, చెప్పండి, ఇక్కడ 6 ఉంటుంది, అలానే 6 మైనస్ 3 అంటే 3, 6 మైనస్ 4 2, 6 మైనస్ 5 1. ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం. సో డెల్టా విచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక 6 ఇంటూ 3 18, 18 ఇంటూ 2 36. సో డైరెక్ట్గా ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కాబట్టి, సో రూట్ 36 ఎంత 6. సో ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్తో డినోట్ చేస్తాము. ఓకేనా? సో ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. లాస్ట్లో ఒక లైన్ రాస్తాం. దేర్ ఫోర్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ యూనిట్స్. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.